ధ్యాన యువ కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ధ్యాన యువ అంటే యువతకు విద్యార్థులకు ఆత్మ వికాసంతో పాటు వ్యక్తిత్వ వికాసాన్ని జీవన వికాసాన్ని అందిస్తుంది మీ ధ్యాన యువ. నేటి ధ్యాన యువలో వెల్కమ్ 2026 విత్ హోప్ ఏమిటి అనే చూద్దాం. ఎలా వెల్కమ్ చేయాలి, ఈ హోప్ అంటే ఏంటి అనేటువంటి విషయాలు తెలుసుకుందాం. మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, ఈనాటి ఈ కార్యక్రమాన్ని మీకు అందిస్తున్నవారు ఎంఎల్ రామ్, హోలిస్టిక్ లైఫ్ కోచ్, హోలిస్టిక్ హెల్త్ హోమ్ ఫౌండర్గా హోలిస్టిక్ ఎడ్యుకేషన్, హోలిస్టిక్ డెవలప్మెంట్, హోలిస్టిక్ హెల్త్ మీద ఎన్నో వర్క్షాప్స్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కార్పొరేట్ అండ్ ప్రైవేట్ గవర్నమెంట్ సెక్టార్స్లో అందిస్తున్నారు ఎంఎల్ రామ్ గారు. సో అది మీ ముందున్న మనమే. సో మిత్రులారా, మై డియర్ స్టూడెంట్ ఫ్రెండ్స్, మరి ఈ న్యూ ఇయర్ని ఎలా వెల్కమ్ చేయాలి? న్యూ ఇయర్ అంటేనే న్యూ ఇయర్ రిజల్యూషన్స్ రాస్తాం మనం. ఈసారి హోప్ అనేది పెట్టాం, HOPE, హోప్. ఏంటి అది హోప్? హోప్ ఫర్ ద బెస్ట్ అంటారు కదా. ఐ హోప్ ఫర్ ద బెస్ట్. ఐ హోప్ దిస్ ఇయర్ బ్రింగ్స్ గుడ్ విష్, హెల్త్ అండ్ ప్రాస్పరిటీ అంటాం కదా. హెల్దీ అండ్ హ్యాపీ అండ్ ప్రాస్పరస్ న్యూ ఇయర్ అని విష్ చేస్తాం కదా. హెల్దీగా, హ్యాపీగా, ప్రాస్పరస్గా ఉండాలంటే మనం ఎలా వెల్కమ్ చేయాలి, ఈ హోప్ అంటే ఏంటో తెలుసుకుందాం. ముందుగా హెచ్ అంటే హెడ్, హార్ట్. మనం ఇప్పటి వరకు హెడ్ని ఎక్కువ వాడుతూ ఉంటాం. ఈ ఇయర్ హార్ట్తో జీవిద్దాం, రెండు కలగలిపి జీవిద్దాం. హార్ట్ అంటే క్రియేటివిటీ, హెడ్ అంటే లాజిక్. లాజిక్ అవసరమే, ఎంతవరకో చూడాలి. హార్ట్ అంటే ధ్యాన సాధనతో కూడుకున్నప్పుడు హార్ట్ ఓపెన్ అవుతుంది. చాలామందిలో హార్ట్ క్లోజ్ ఉండడం వల్లనే అనుకున్నది క్రియేట్ చేయలేకపోతున్నారు. ఈ అనాహత చక్ర చాలా ఇంపార్టెంట్. ధ్యాన సాధనతో మాత్రమే హార్ట్తో జీవించగలుగుతాం. హార్ట్ ఎడ్యుకేషన్ ఉండాలి అంటారు టార్కమ్ సెరడారియన్ వారు. సో హెడ్ టు హార్ట్, హార్ట్తో జీవిద్దాం, హార్ట్ఫుల్గా జీవిద్దాం. నెక్స్ట్ ఓఫర్, ఆప్టిమిస్టిక్ అంటే పాజిటివ్ అని మనకు తెలుసు, కానీ ఈ ఇయర్ ఆర్గనైజ్డ్గా ఉందాం. ఎంత ఆర్గనైజ్డ్గా ఉంటారో అంత ఉన్నతంగా ఎదిగిన వాళ్ళని మనం చూసాం, రైట్. అండ్ పీ ఫర్ పాజిటివిటీ లేదా ప్యాషన్ మాత్రమే ఉంది. ఈసారి ప్రోయాక్టివ్గా ఉందాం. నో రియాక్టివ్నెస్, ఓన్లీ ప్రోయాక్టివ్, ప్రసన్న వదనంగా ఉండడం ఏం జరుగుతున్నా. ఈ ఫర్ ధ్యానంతో ఎనర్జీ అయితే తీసుకుంటున్నాం, ఎంకరేజ్మెంట్, ఎంకరేజ్ చేస్తూ ఉందాం అందరినీ. సో హెచ్ అంటే హార్ట్, హార్ట్ఫుల్గా ఉండడం. ఓ ఫర్ ఆర్గనైజ్డ్గా ఉండడం. పీ ఫర్ ప్రొయాక్టివ్గా ఉండడం. ఈ ఫర్ ఎంకరేజ్ చేస్తూ ఉండడం. ఈ హోప్తో ఆల్రెడీ హెడ్తో ఉన్నాం, ఆప్టమిస్టిక్గా ఉన్నాం, ప్యాషన్తో ఉన్నాం, ఎనర్జీతో ఉన్నాం. సో ఇటువైపు టర్న్ చేస్తూ మనం 2026ని వెల్కమ్ చేద్దాం విత్ దిస్ హోప్. ఓకే, మరి ఇది వెల్కమ్ చేయడానికి ఏం చేయాలి? న్యూ ఇయర్ అనగానే రిజల్యూషన్స్ తీసుకుంటాం. కొత్త సంవత్సరం అంటేనే ఇంకా నేను ఏం చేయాలి ఈ సంవత్సరం అంతా అని డిసైడ్ చేసుకుంటాం. చాలామంది జనవరి 1 వస్తుందంటే చాలు జిమ్కి 1 ఇయర్ ఫీజెస్ పే చేస్తారట, హెల్త్కి అన్నీ పే చేసేస్తూ ఉంటారు. ఒక 1 మంత్ 1 వీక్ వెళ్తూ ఉంటారు. తర్వాత కట్ చేస్తే మళ్ళీ December 31 వస్తుంది. అబ్బా, ఈ ఇయర్ నాకు కలిసి రాలేదు, నెక్స్ట్ ఇయర్ ఇంకా అద్భుతం చేస్తా అంటాం. ఎవ్రీ ఇయర్ సేమ్ సినారియో రిపీట్ అవుతుంది. మరి అలా కాకుండా ఉండాలంటే ఏం చేయాలో ఈరోజు తెలుసుకుందాం. ఈ కొత్త సంవత్సరం ఈ రోజు నుండి December 31 వరకు మీరు అనుకున్నది అద్భుతంగా సాధించడానికి ఏం చేయాలి అనేదే చూద్దాం, మనం తెలుసుకుందాం ఈరోజు, రైట్. డిజైన్ యువర్ 2026. ఈ ఇయర్ మొత్తాన్ని మీరు డిజైన్ చేసుకోవచ్చు. డిజైన్ యువర్ లైఫ్ అని మన సిగ్నేచర్ ప్రోగ్రామ్ ఉంది, ఆన్లైన్లో రాబోతుంది, మీరు అటెండ్ చేయొచ్చు. హోలిస్టిక్ హెల్త్ మీద అవేకనింగ్ యూత్ అనే కార్యక్రమాలు ఆన్లైన్లో రాబోతున్నాయి, మీరు అందరూ అటెండ్ చేయొచ్చు. సరే, వాటిలో ముఖ్యంగా ఫస్ట్ బేసిక్ ప్రోగ్రామే ఇది అనమాట, డిజైన్ 2026. డిజైన్ యువర్ లైఫ్ ఇన్ 2026 ఏమిటి చూద్దాం. లైఫ్ అంటే ఏంటి? B to D, బర్త్ టు డెత్. మొదటి శ్వాస జననం, చివరి శ్వాస మరణం. మధ్యలో B అంటే బర్త్, D అంటే డెత్. మధ్యలో ఉన్నదాన్నే లైఫ్ అంటాం. ఏముంటుంది మధ్యలో? సీలు ఉంటాయి, 2 సీలు. ఒకటి ఛాన్స్,
ఇంకొకటి చాయిస్. లైఫ్ అంటే ఏంటి? లైఫ్లో ఏముంటాయో చెప్తాం. లైఫ్లో ఫెయిల్యూర్స్ ఉంటాయి, సక్సెస్లు ఉంటాయి, అప్రిషియేషన్స్ ఉంటాయి, ఎంకరేజ్మెంట్ ఉంటుంది, డిస్కరేజ్మెంట్ ఉంటుంది, రైట్? ఇలా చెప్తూ ఉంటాం మనం. ఏముంటాయి కన్నా లైఫ్ ఏంటి అంటే బి టు డి. బర్త్ ఈజ్ అన్ ఈవెంట్, జరిగిపోయిందిగా. బట్ మై డెత్ మస్ట్ బి ఏ హిస్టరీ అనుకున్నారు చరిత్రలో గొప్పగా నిలిచిపోయిన వారందరూ. మీ ఫేవరెట్ పర్సన్స్ ఎవరైనా, వెళ్ళిపోయిన వాళ్ళైనా ఉన్న వాళ్ళైనా, అందుకోసం అద్భుతంగా పనిచేస్తున్నారు. బర్త్ ఈజ్ అన్ ఈవెంట్, జరిగిపోయింది. బట్ డెత్ మస్ట్ బి ఏ హిస్టరీ. పేదరికంలో పుట్టడం నీ తప్పు కాదు, కానీ పేదరికంలో చనిపోతే నీదే తప్పు అంటారు. అంటే ఏంటి? నువ్వు ఏ స్థితిలో ఇప్పుడు ప్రజెంట్ ఉన్నావో ఉన్నతంగా ఎదిగి వెళ్ళిపోయే అవకాశం నీ చేతుల్లో ఉంది అని తెలుసుకోవడం. సో మధ్యలో ఉన్న 2 సీలు ఏంటి? బి అంటే బర్త్ అర్థమైంది, డి అంటే డెత్ అర్థమైంది. ధ్యాన సాధన చేసినప్పుడు ఈ బర్త్ నేనే తీసుకున్నా, ఈ డెత్ నా ప్రకారంగానే వెళ్తుందని తెలుస్తుంది. అంటే ధ్యాన సాధనతో, ఆధ్యాత్మిక సాధనతో లైఫ్ ఈజ్ ఏ చాయిస్ అని తెలుసుకుంటాం. ధ్యానం చేయనప్పుడు లైఫ్ ఈజ్ ఏ ఛాన్స్. నా జీవితం నా తల్లిదండ్రులు ఇచ్చారు, నిజమే. ఈ శరీరం తల్లిదండ్రులే ఇచ్చారు, వారికి నమస్కారం చేద్దాం, సరిపోదు, పాద నమస్కారం కూడా చేద్దాం. కానీ ఈ ఆత్మ మన ఎంపికనే అని తెలుసుకోవాలి. ఈ దేవుడు ఇచ్చారు, దేవుడు పుట్టించాడు అని అనుకున్నప్పుడు వారే చూసుకుంటారులే. ఎవరైతే నా జీవితం ఛాన్స్, ఎవరో ఇచ్చిన అవకాశం అనుకుంటే ఇక వారే చూసుకుంటారులే. తల్లిదండ్రులు నన్ను పుట్టించారు కాబట్టి వాళ్ళే చూసుకుంటారు, నాకు కావాల్సినవి అన్నీ వాళ్ళే ఇవ్వాలి, నాకు జాబ్ ఇప్పియాలి, డబ్బు ఇప్పియాలి, మంచి లైఫ్ పార్ట్నర్ ఇప్పియాలి, మంచి డౌరీ ఇప్పియాలి అనుకుంటారు. ఏ లక్ష్యం ఉండదు ఇక. అదే ధ్యాన సాధన చేసినప్పుడు, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకున్నప్పుడు హోలిస్టిక్గా డెవలప్ అవుతాం మనం. అప్పుడు నా జీవితం నా చాయిసే, నా ఎంపికనే. నేను ఈ ఆత్మ, ఈ శరీరంలో ఉన్న ఈ ఆత్మ నేనే ఎంచుకున్నా, నా శరీరాన్ని నేనే ఎంచుకున్నా. నా హైటును, నా వెయిట్ను, నా కలర్ను, నా ఫ్యామిలీ మెంబర్స్ను, ఏ దేశంలో పుట్టాలి, ఏ రాష్ట్రంలో పుట్టాలి, ఏ వీధిలో పుట్టాలి, నేనే ఎంపిక చేసుకున్నా అని తెలుసుకుంటాం మనం. ఆధ్యాత్మిక శాస్త్రం తెలియకపోతే ఏదో జీవితం అనుకుంటాం, ఎదుటి వాళ్ళతో పోల్చుకుంటాం. సి అంటే కంపారిజన్ ఉంటుంది. చాయిస్ అర్థమైనప్పుడు కంపారిజన్ ఉండదు. ఐ ఆమ్ యూనిక్, యు ఆర్ యూనిక్, ఆల్ ఆర్ యూనిక్ అంటాం. సో నా ఈ ఆత్మ, నా శరీరాన్ని, నా కలర్ను, నా రంగును, నా రూపాన్ని నేనే ఎంపిక చేసుకున్నా. ఎలా ఉంటుంది అప్పుడు? నా రంగు నేనే ఓపిక, నా హైటు, ఎంత హైట్ ఉండాలి, ఏ కలర్ ఉండాలి, మేల్గా ఉండాలా, ఫిమేల్గా ఉండాలా, అన్నీ నేనే ఎంపిక చేసుకున్నా అని తెలుసుకుంటాం. అందుకోసం ధ్యాన సాధన చేయాలి మిత్రులారా. అందుకోసం స్పిరిచువల్ సైన్స్, ఆధ్యాత్మిక శాస్త్రం, ఆత్మ విద్య తెలియాలి. ఆత్మ విద్య తెలియకుండా ఎన్ని శాస్త్రాలు చదివినా మనకు ఇంకా ప్రశ్నలు వస్తూనే ఉంటాయి. ఇది మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. సో దిస్ ఈజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ స్పిరిచువల్ సైన్స్. ధ్యానం చేస్తే, ఆధ్యాత్మిక శాస్త్రం అర్థమైతే నేను కనబడే శరీరమే కాదు, నేను ఎనర్జీ బీయింగ్ని, నేను కాన్షియస్నెస్ని, నేను ఆత్మను అని తెలుసుకుంటాం. అప్పుడు ఈ ఆత్మ నా ఎంపికనే, నా కెరియర్ నా ఎంపికనే, నా తల్లిదండ్రులు నా ఎంపికనే, నాకు ఏ లైఫ్ పార్ట్నర్ రావాలో నా ఎంపికనే, నేను ఏ కెరియర్లో ఉండాలి నా ఎంపికనే, ఇప్పుడు నా జీవితం నా ఎంపికనే, రాబోయే జీవితాన్ని నేను నా ఎంపికతో నేను ఎంచుకునేదే అనేది తెలుసుకుంటాం. చాయిస్ అని తెలియకపోతే ఏది ఉంటే అది బ్రతుకుతూ ఉంటారు, జీవిస్తూ ఉండడం కుదరదు. జీవించాలి అనుకుంటే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకోవాలి. అంటే ధ్యాన శాస్త్రంతో ప్రారంభించాలి. ఏమీ చేసేది లేదు. ధ్యానం అంటే శ్వాస మీద ధ్యాసతో మనసుని శూన్యం చేసుకోవాలి, అంతే. ఎంటీ మైండ్ లీడ్స్ టు ఓపెన్ మైండ్. ఓపెన్ మైండ్గా ఎదుగుతాం మనం. అప్పుడు నా చాయిసే అని తెలుసుకుంటాం. ఎక్కడైనా నీ చాయిసే ఉంది అని తెలుసుకుంటాం. ఇది వినాలా వద్దా, నీ చాయిసే కదా. ఈ వీడియో మొత్తం చూడాలా, మధ్యలో స్కిప్ చేయాలా, ఇట్ ఈజ్ యువర్ చాయిస్. అలాగే నీ జీవితం కూడా నీ చాయిసే అని తెలుసుకోవడం ఫస్ట్ స్టెప్. మరి నా చాయిసే అని తెలిసినప్పుడు మరి ఇప్పుడు ఇలా డిజైన్ చేసుకోవడం ఎలా?
న్యూ ఇయర్ రిజల్యూషన్స్, ఇగో ఇది కావాలి, ఇది చేయాలని రాస్తాం. దాన్ని మరింత డీటెయిల్గా రాద్దాం. ఒక మంచి నోట్బుక్ తీసుకొని, మంచి కలర్ఫుల్ పెన్స్ తీసుకొని రాయాలి గోల్స్ని. పేపర్ మీద రాయని లక్ష్యాలు తీరని కోరికల్లాగా మిగులుతాయి. మీకు లక్ష్యం లేకపోతే లక్ష్యం ఉన్న వాళ్ళ కోసం మీరు పనిచేయాల్సి వస్తుంది, లేదా లక్ష్యం ఉన్న వాళ్ళు మిమ్మల్ని ఉపయోగించుకుంటారు. గోల్ ఉండాలి, గోల్, రైట్. ఒక లక్ష్య నిర్దేశనం అనేది ఉండాలి. చాయిస్, నా జీవితం నా ఎంపిక అన్నప్పుడే గోల్ సెట్టింగ్లోకి వస్తాం. ఒక విజన్ ఉంటుంది. నా జీవితం నా ఛాన్సు ఎవరో ఇచ్చారు అనుకుంటే ఏ లక్ష్యం ఉండదు. కన్ఫ్యూజన్ ఉంటుంది, స్ట్రెస్ ఉంటుంది, ఇబ్బంది ఉంటుంది, క్లారిటీ ఉండదు. చాయిస్ అనుకున్నప్పుడు క్లారిటీ ఉంటుంది. ఫస్ట్ స్టెప్ అది. ఇక మరి నా జీవితం నా చాయిసే అని అర్థమైనప్పుడు ఏం చేయాలి? ఇక డిజైనింగ్ స్టార్ట్ చేయాలి. ఎలా స్టార్ట్ చేయాలి? ఫస్ట్ ఇదంతా రాసుకొని ఈ ఇయర్ని నేను సెట్ చేసుకోవాలి, ఈ ఇయర్ని ప్రణాళిక వేసుకోవాలి, ఈ ఇయర్ మొత్తాన్ని నేను డిజైన్ చేయాలి. చూడండి, మనం ఒక డ్రెస్ న్యూ ఇయర్ అనగానే ఒక కేక్ ఆర్డర్ చేస్తాం. వాళ్ళు ఏం చేస్తారు? ఏ షేప్లో ఉండాలి, ఏ ప్రోడక్ట్లో ఉండాలి, ఏ కలర్లో ఉండాలి, డిజైన్ చేస్తారు. ఈరోజు కట్ చేసిన కేక్ డిజైన్ చేశారు, అవునా? ఈరోజు మనం ఏమేమి ఉపయోగిస్తున్నామో అవన్నీ ఒక కొత్తగా డిజైన్ చేశారు. కేకు, ఒక స్వీటు, ఇగో ఈ డిజైన్లో రావాలి, ఈ కలర్లో రావాలి, ఈ ఇంగ్రీడియంట్స్ ఉండాలి. మిత్రులారా, కొత్త సంవత్సరాన్ని జరుపుకోవడానికి మనం ఉపయోగించే కేకు, మనం తినే స్వీటు, రైట్, వీటికే ఒక డిజైన్ ప్రకారంగా చేశారు అంటే మరి ఈ ఇయర్ అంతా మనం హ్యాపీగా ఉండాలంటే ఆ కేక్ తిని హ్యాపీనెస్ని పొందాం, ఆ స్వీట్ తిని హ్యాపీనెస్ని పొందాం. మరి ఈరోజు ఒక్కరోజే చాలా? 2026 డిసెంబర్ 31 వరకు కావాలా? అప్పటి వరకు కావాలి. 365 రోజులు ఈ రోజు ఉన్న హ్యాపీనెస్ కావాలి అంటే ఇగో ఇలా ప్రణాళిక వేసుకోవడం, ఇలా డిజైన్ చేసుకోవాలి, రైట్. సో ఫస్ట్ ఇంపార్టెంట్ థింగ్ అనమాట అది. ఏం చేయాలి? గోల్ సెట్ చేయాలంటే ముందు స్వాట్ అనాలిసిస్. ఒక A4 సైజ్ పేపర్ తీసుకొని, A4 సైజ్ పెద్ద షీట్ తీసుకొని 4 బాక్సెస్ డ్రా చేయాలి. 4 బాక్సెస్. ఫస్ట్ బాక్స్లో ఎస్ అంటే స్ట్రెంగ్త్స్, నా బలాలు. నెక్స్ట్ బాక్స్లో వీక్నెసెస్, నా బలహీనతలు. థర్డ్ బాక్స్లో ఆపర్చునిటీస్, నా అవకాశాలు, నాకున్న అవకాశాలు. థ్రెట్స్, నాకున్న అడ్డంకులు. ఇలా ఎస్ అంటే స్ట్రెంగ్త్స్ అంటే బలాలు, పాజిటివ్స్. వీక్నెసెస్ బలహీనతలు, ఆపర్చునిటీస్ అవకాశాలు, థ్రెట్స్ అడ్డంకులు. ఆ పెద్ద షీట్లో రాయాలి మీకున్న పాజిటివ్ క్వాలిటీస్, మీ బలాలు ఏంటివి. నా బలం అద్భుతంగా ప్రజెంట్ చేయడం, చిన్న విషయాన్ని కూడా అద్భుతంగా చెప్పడం. నా బలం ఎవరైనా ఎదగాలనుకుంటే వారు అడగకపోయినా గైడెన్స్ ఇచ్చి డెవలప్ అయ్యేలా గైడెన్స్ ఇవ్వడం. ఇది నా బలం, నా స్ట్రెంగ్త్ ఇది, రైట్. నా దగ్గర ఏది ఉంటే అది ఇవ్వాలి అన్న ఫీల్తో ఇవ్వడం, అది నా బలం. మరి మీ బలాలు ఏంటివి రాసుకోండి. మీకున్న పాజిటివ్ క్వాలిటీస్ మీకు అర్థం కాకపోతే అడగండి అందరినీ. అది ఫస్ట్ చేయాల్సిన పని ఈరోజు. నెక్స్ట్ వీక్నెసెస్, మీ బలహీనతలు ఏంటివి. మీ బలాలు మీకు తెలియకపోవచ్చు కానీ బలహీనతలు అయితే అందరికీ తెలుసు. కొన్నిసార్లు మన బలాలు మనకు తెలియదు కానీ బలహీనతలు, ఎవరి బలహీనతలు వాళ్ళకు తెలుసు. తెలియకపోతే అడగండి ఇంట్లో వాళ్ళు, బయట వాళ్ళు చెప్తారు ఇది నీ బలహీనత అని. ఓవర్ థింకింగ్, నెగటివ్ థింకింగ్, పోస్ట్పోన్ చేయడం, టైం వేస్ట్ చేయడం, ఓవర్ టాకింగ్, ఇవన్నీ లేజినెస్, ఇవన్నీ కూడా వీక్నెసెసే, బలహీనతలే. బలాలు రాయాలి, బలహీనతలు రాయాలి. పేపర్ మీద రాయాలి. పేపరు మీద రాయనివేవి కూడా మన జీవితంలోకి రావు. మనం తీరని కళల్లాగా మిగిలిపోతాయి. అయ్యో నేను కూడా అనుకున్నా, జరుగుతాయా? చాలామంది అంటూ ఉంటారు కదా, అబ్బా రాయంగానే వస్తుందా, లక్ష్యం పెట్టుకుంటేనే వస్తుందా అంటారు. వాళ్ళందరూ ఎన్నోసార్లు మనసులో అనుకున్నారు, సాధించలేదు. పేపర్ మీద రాస్తే సాధించి తీరతాము.
ఐఆమ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఫర్ దట్. ఎవ్రీ ఇయర్ పేపర్ మీద రాస్తాను నేను, దాని ద్వారానే సాధించడం అనేది జరిగింది. కాబట్టి మీ స్ట్రెంగ్స్ రాశారు, వీక్నెసెస్ రాశారు, ఎన్ని వీలైతే అన్ని రాయాలి. ఈరోజు ప్రోగ్రామ్ అదే పెట్టుకోవాలి. రాత్రంతా ఎంజాయ్ చేశాం కదా, కేకులతో స్వీట్లతో, ఇంకా మీరేమి ఎంజాయ్మెంట్ అనుకున్నారు అన్నీ అయిపోయినాయి కదా. ఈరోజు డే అంతా ఇదే చేయాలి. నెక్స్ట్ ఆపర్చునిటీస్. మీకెన్ని అవకాశాలు ఉన్నాయి. ఎస్, నాకు ఎంతో సోషల్ మీడియాలో ఎన్నో క్లాసెస్ చేసే అవకాశాలు ఉన్నాయి. సోషల్ మీడియాని అందరికీ నేర్పించడానికి ఉపయోగించే అవకాశం ఉంది నాకు. రైట్, పిఎంసి ద్వారా ఎన్నో ప్రోగ్రామ్స్ ఇచ్చే అవకాశం నాకు ఉంది. ఓకేనా, ఎన్నో బుక్స్ రాసే అవకాశం ఉంది. ఎన్నో ట్రైనింగ్ మాడ్యూల్స్ ఆల్రెడీ తయారు చేశాను, ఇంకా ఎన్నో తయారు చేసే అవకాశం ఉంది. బుక్స్ రాయొచ్చు, ట్రైనింగ్స్ ఇవ్వచ్చు. రైట్, అవకాశాలు నా గురించి చెప్తున్నా, మీరు రాసుకోండి. రైట్, నేను యూత్ ఎంపవర్మెంట్, ఉమెన్ ఎంపవర్మెంట్, ప్రొఫెషనల్ డెవలప్మెంట్, ఆర్ట్ ఆఫ్ టీచింగ్, ఆర్ట్ ఆఫ్ పేరెంటింగ్, ఆర్ట్ ఆఫ్ స్టడీయింగ్, లైఫ్ స్టైల్ మేనేజ్మెంట్, వర్క్ లైఫ్ బ్యాలెన్స్, ఇవన్నీ చేస్తున్నాం. ఇంకా స్కోప్ ఉంది. కార్పొరేట్లో, ప్రైవేట్లో, గవర్నమెంట్లో చేసే అవకాశం ఉంది నాకు. అక్కడ రాశాను. మీ అవకాశాలు ఏంటి, మీకు ఎన్ని అవకాశాలు ఉన్నాయి పేపర్ మీద రాయండి. రాస్తేనే తెలుస్తుంది. రైట్, స్ట్రెంగ్స్ రాశారు, వీక్నెస్ రాశారు, ఆపర్చునిటీస్ రాశారు. మరి నెక్స్ట్ ఏంటి, వెరీ ఇంపార్టెంట్, థ్రెట్స్ అంటే అడ్డంకులు. ఏం అడ్డంకులు ఉన్నాయి? ఎవరైనా ఏదైనా సాధించకుండా అడ్డుపడేది ఏంటో తెలుసా? ఒకటి, ఫిజికల్గా ఇల్ హెల్త్ ఉండడం, ఫిజికల్గా ఏదో ఛాలెంజ్ ఉండడం. ఫిజికల్ ఛాలెంజ్, ఎస్, ఫిజికల్ ఛాలెంజ్, లేదా ఫైనాన్షియల్ ప్రాబ్లం, లేదా ఎన్విరాన్మెంట్ ప్రాబ్లం. ఇప్పుడున్న యువతకి ఈ ప్రాబ్లమ్స్ ఏవీ లేవు. శరీరము, మనస్సు హాయిగా ఉంది, డబ్బు ఉంది, సెల్ ఫోన్ వాడుతున్నారు, ఈ ప్రోగ్రాం చూస్తున్నారంటే ఇంకేం అడ్డంకులు ఉన్నాయి? మనం సృష్టించినవి తప్ప. సో మీ అడ్డంకులు ఏంటి రాసుకోండి. ఓకే, ఈ షీట్ రెడీ అయిందా? ఇప్పుడు మీకు క్లారిటీ వస్తుంది. ఓ, నా లక్ష్యం ఏంటి ఈ సంవత్సరం. ఇవన్నీ నాకు తెలుసు కాదు, ఎప్పుడు చేయాలి. ఇప్పుడు ముఖ్యంగా గోల్స్, లక్ష్యాలు రాయడానికి ముందు ఫస్ట్ ఈ రా మెటీరియల్ తయారు చేసుకోవాలి. ఇవాళ కేక్ తయారు చేయడానికి ముందు ఏం చేశారు? రా మెటీరియల్, ఏ మెటీరియల్ కావాలో రాశారు. స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటో రాసుకున్నారు. ఆ ప్రకారంగా తయారు చేస్తే ఆ కలర్ఫుల్ కేక్, ఆ టేస్టీ కేక్ మన ముందుకు వచ్చింది ఇవాళ. సో మై డియర్ యూత్, మై డియర్ స్టూడెంట్స్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్, యూ హ్యావ్ టు రైట్ యువర్ స్వాట్ అనాలిసిస్. మీ డెసిషన్ మేకింగ్లో కూడా ఇది యూజ్ అవుతుంది. మీకు పీజీ సీట్ వచ్చింది, లేదు ఇంకొక జాబ్ వచ్చింది, జాబ్లోకి వెళ్ళాలా, నేను పీజీ చేయాలా, దీనికి కూడా రెండిటికి స్వాట్ అనాలిసిస్ చేయొచ్చు. 2 గ్రూప్స్ ఉన్నాయి, ఇటు వెళ్ళాలా అటు వెళ్ళాలా డిసైడ్ చేసుకోవడానికి స్వాట్ అనాలిసిస్ యూజ్ అవుతాయి. ఒక కోర్స్ చేయడానికి ఉన్న స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఏంటివి, ఇంకో కోర్స్ చేయడానికి స్ట్రెంగ్స్, వీక్నెసెస్, ఆపర్చునిటీస్, థ్రెట్స్ ఏంటివి. వేటికైతే స్ట్రెంగ్స్ అండ్ ఆపర్చునిటీస్ ఎక్కువ ఉంటాయో దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ యువతి యువకులు మ్యారేజ్ చేసుకోవాలా వద్దా, ఈ జాబ్లో జాయిన్ కావాలా వద్దా, కన్ఫ్యూషన్లో ఉంటారు. ఆ డెసిషన్ మేకింగ్కి ఈ స్వాట్ అనాలిసిస్ ప్రతి అడుగులో మీకు ఉపయోగపడుతుంది. ఎంతోమంది మా దగ్గర కౌన్సిలింగ్ వచ్చి ఆన్లైన్లో కౌన్సిలింగ్ తీసుకోవడం ద్వారా ఎంతో టైం తీసుకునే ప్రాసెస్ ఇది. మీకు సింపుల్గా అందుతుంది. ఇది అందరూ ఉపయోగించుకోవాలని మా అందరి విన్నపం. సో ఇది స్వాట్ అనాలిసిస్. స్వాట్ అనాలిసిస్ ఒక్కసారి రెడీ అయిన తర్వాత గోల్ సెట్టింగ్. ఇక ఈ సంవత్సరానికి సరిపడా గోల్ రాయాలి. గోల్ సెట్టింగ్. గోల్ ఫస్ట్ ఎలా ఉండొద్దు? ఎండిపోయిన ఆకులా ఉండొద్దు. ఎటు పోతుంది ఎండిపోయిన ఆకు? ఎటు గాలి ఉంటే అటే పోతుంది. నీకు లక్ష్యం లేకపోతే, లక్ష్యం ఉన్న వాళ్ళు నిన్ను ఆటలు ఆడిస్తాడు. వాళ్ళ చేతిలో నీ రిమోట్ వెళ్ళిపోతుంది. ఇటు రమ్మంటే వెళ్తావు, అటు రమ్మంటే వెళ్తావు. జీవితం అంతా అలా అయిపోతుంది. చూసుకోండి మీరు. హీరోలు ఉండాలి, ఫేవరెట్ హీరో, ఇన్స్పిరేషన్గా తీసుకోవాలి. సినిమా కోసం, వాళ్ళ కోసం మన కెరియర్ని, మన లైఫ్ని అటు ఫనంగా పెట్టాల్సిన అవసరం లేదు. ఒక ఫేవరెట్ లీడర్ ఉండొచ్చు మన జీవితంలో,
కానీ వారి కోసం మన జీవితాన్ని, మన లక్ష్యాల్ని ఫనంగా పెట్టొద్దు. ఎవరి నుండి ఏదొచ్చినా పర్మనెంట్ కాదు. మీరు కష్టపడి సంపాదిస్తే వచ్చిన డబ్బే మీకు పర్మనెంట్. అదే రియల్ హ్యాపీనెస్ని ఇస్తుంది. ఈ టెంపరరీగా వచ్చేది, ఇన్స్టాంట్గా వచ్చేది, బయట నుంచి వచ్చేది టెంపరరీయే. ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి. కొద్దిగా ఇది ఎంజాయ్మెంట్ అనిపిస్తుంది చిన్న ఏజ్లో. ఒక 20-25 ఇయర్స్ దాటి 30 ఇయర్స్ వచ్చినాక మన ఫ్రెండ్స్ అందరూ సెటిల్ అయ్యి, మన ఫ్యామిలీ మెంబర్స్, రిలేటివ్స్లో అందరూ సెటిల్ అయ్యి మనం అలా ఉన్నప్పుడు అప్పుడు వస్తాయి ప్రశ్నలు, తప్పు చేశానని. అలాంటి భావన ఎవ్వరికీ రావద్దు. ఈ నేటి తరం యువత అంతా అద్భుతంగా మంచి క్రియేటివిటీ ఉన్నది మీలో. ఈ ఒక్క సపోర్ట్ మీరు తీసుకోండి. ఈ విధంగా కూర్చోండి, దట్స్ ఆల్. మీలో అన్నీ ఉన్నాయి. కూర్చొని మీతో మీరు టైం స్పెండ్ చేయండి, దట్స్ ఆల్. మిరాకిల్స్ విల్ హ్యాపెన్ విత్ యూ. సో స్వాట్ అనాలిసిస్, గోల్ సెట్టింగ్. ఎండిపోయిన ఆకులా ఉండొద్దు, గురిపెట్టిన బాణంలా ఉండాలి. మీ ఫేవరెట్ హీరో, మీ ఫేవరెట్ లీడర్, మీ ఫేవరెట్ క్రికెటర్, మీ ఫేవరెట్ పర్సన్ ఎవరైనా సరే వారి లక్ష్యాన్ని స్ట్రాంగ్గా నిర్దేశించుకున్నారు, అందుకే ఆ స్థాయిలో ఉన్నారు. లక్ష్య నిర్దేశన లేకపోతే ఎవరు అక్కడికి వెళ్ళరు. మైండ్లో ఒకసారి జరుగుతుంది, పేపర్లో ఒకసారి రాస్తాం, అది రియల్గా జరుగుతుంది. కాబట్టి ఇది అద్భుతమైన స్వాట్ అనాలిసిస్. దీంతో డీటెయిల్గా గోల్స్ ఎలా రాసుకోవాలో మనం ఒక చిన్న బ్రేక్ తర్వాత తెలుసుకుందాం. బ్రేక్ తర్వాత గోల్ సెట్టింగ్లో ఎన్ని రకాలు ఉన్నాయి, టైప్స్ ఆఫ్ గోల్స్. ఈ ఇయర్లోనే ఈ 7 టైప్స్ మీద ఫోకస్ పెట్టాలి. మనం ఈ ఇయర్ డిజైనింగ్ 2026 గురించి తెలుసుకుంటున్నాం మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. ఇందులో మనం లైఫ్ అంటే ఏంటో B-D అని 2 Cలు, ఛాన్స్, చాయిస్. చాయిస్ అనేది తెలియాలంటే ధ్యాన సాధన, ఆధ్యాత్మిక శాస్త్రాన్ని తెలుసుకోవాలని తెలుసుకున్నాం. తర్వాత ఈ ఇయర్ మనం లక్ష్యాలని నిర్దేశించుకోవడానికి స్వాట్ అనాలిసిస్ని తయారు చేసుకోవాలని తెలుసుకున్నాం. అది తయారు చేశారు కదా. ఇక గోల్ ఎలా ఉండకూడదు, ఎండిపోయిన ఆకులా ఉండొద్దు, గురిపెట్టిన బాణంలా ఉండాలి. మరి టైప్స్ ఆఫ్ గోల్స్ ఏంటివి చూద్దాం. మనకు 7 చక్రాలు ఉన్నాయి బాడీలో, ఎనర్జీ బాడీలో. 7 టైప్స్ ఆఫ్ గోల్స్ని సెట్ చేసుకోవాలి. వీటన్నిటికీ యాక్షన్ ప్లాన్ తయారు చేసుకొని ఆచరిస్తే మీరు అనుకున్న లక్ష్యాన్ని సాధిస్తారు. ఇది నా లైఫ్లో రెగ్యులర్గా చేస్తూ సాధిస్తూ కొన్ని వేల లక్షల మంది యువతకి కూడా అందిస్తూ వస్తున్నాం. 1994 నుండి నేటి వరకు ఎంతోమంది యువతకి ప్రతి సంవత్సరం ఈ డిజైన్ యువర్ లైఫ్ అనే ప్రోగ్రాం ఇస్తూనే ఉన్నాం మిత్రులారా. ఎంతోమంది అద్భుతంగా సాధించారు. ఒకే సంవత్సరంలో 2 సార్లు ప్రమోషన్ తీసుకున్న వాళ్ళు కూడా ఉన్నారు, వారు ప్రొఫెషనల్ డెవలప్మెంట్లో. సో అవి ఏంటో చూద్దాం. ఇక గోల్ సెట్టింగ్ వరకు వచ్చాం. ఏం గోల్ పెట్టుకోవాలి? జనరల్గా లక్ష్యం అనగానే ఈ ఇయర్ నేను ఉద్యోగంలో ఉన్న వాళ్ళు అయితే ప్రమోషన్ రావాలని, ఉద్యోగం రాని వాళ్ళు ఉద్యోగాన్ని సంపాదించాలని, ఆల్రెడీ ఉద్యోగంలో ఉన్న వాళ్ళు డబ్బులు ఇంత ఆర్థికంగా ఎదగాలని మాత్రమే లక్ష్యాలు పెట్టుకుంటారు. ఏది సాధించాలన్నా ముందు ఆరోగ్యంగా ఉండాలి. 2026 అంటే నంబర్ 1 అంటే సన్ ఎనర్జీ, సూర్యుడి ఎనర్జీస్ ఎక్కువ మనం తీసుకోబోతున్నాం ఈ ఇయర్ అంతా. అంటే హెల్త్ మీద ఎక్కువ ఫోకస్ ఉండాలి, రైట్. హార్మోనియస్గా ఉండాలంటే ఆధ్యాత్మిక శాస్త్రాన్ని ఎక్కువ స్టడీ చేయాలి. ఈ 2 ఈ ఇయర్ మనం చేయాల్సిన టాస్క్లు. సో ఫస్ట్ లక్ష్యం ఏముండాలంటే హెల్త్ గోల్. నేను ఆరోగ్యంగా ఉండాలి ఫస్ట్ రాసుకోవాలి. ఇది రాసుకోం, మనం ఆరోగ్యంగా ఉండాలని మైండ్లో పెట్టుకుంటాం. లక్ష్యం అనగానే మనం ఉద్యోగము, కెరియరు, వ్యాపారమే అనుకుంటాం. నో మిత్రులారా, ఫస్ట్ షుడ్ బి హెల్త్ గోల్. నేను ఆరోగ్యంగా ఉండాలి అనుకోవడం కాదు. ఆరోగ్యంగా ఉండాలని అందరికీ తెలుసు. ఏం చేస్తే ఆరోగ్యం వస్తుందో తెలుసు, కానీ చేస్తున్నామా క్వశ్చన్ వేసుకోవాలి. ఎలా ఉండాలి మన గోల్ అంటే, మన గోల్స్ మనకే ఒక ఇన్స్పిరేషన్గా ఉండాలి. నేను ఈ ఇయర్ 6 ప్యాక్ చేయాలని రాసుకోవాలి. నేను ఎవ్రీ ఇయర్ రాసుకుంటాను, నేను ఈ ఇయర్ నేను 6 ప్యాక్ చేయాలని. మనం 6 ప్యాక్ చేయడం, జిమ్కి వెళ్ళడం అలా కాకుండా, ఫ్యామిలీ ప్యాక్ లేకుండా హెల్తీగా ఫిట్గా ఉంటాం మనం, రైట్. హెల్త్ గోల్ రాసుకోండి. హెల్తీ ఉండడానికి ఏం చేయాలి? వెజిటేరియన్ డైట్, వెజిటేరియన్ హెల్దీ న్యూట్రిషియస్ డైట్ ఫస్ట్ పాయింట్ తీసుకుంటానని రాసుకోవాలి. నంబర్ 2 మార్నింగ్ సన్లైట్ ఎనర్జీస్ తీసుకుంటాను.
నంబర్ 3 వాకింగ్ చేస్తాను. నంబర్ 4 వాటర్ కంటెంట్, చక్కగా వాటర్ని తాగుతాను. వీటన్నిటికన్నా ముందు శరీరమే నేను కాదు, నేను ఎనర్జీ బీయింగ్ని అనేటువంటి ఆత్మాహారాన్ని తీసుకుంటానని రాసుకోవాలి ప్రతి యువత. అప్పుడే హెల్తీగా ఉంటాం. నేను బాడీ అనుకున్నప్పుడు చాలా డిస్టర్బెన్సెస్ ఉంటాయి. నేను మనసుని మాత్రమే అంటే డిస్టర్బెన్సెస్ ఉంటాయి. నేను భావాలు మాత్రమే అంటే డిస్టర్బెన్సెస్ ఉంటాయి. నేను ఎనర్జీ బీయింగ్ని, నేను ఆత్మను, అపరిమితమైన అనంతమైన ఆత్మనని మనం ధ్యానంతో తెలుసుకుంటాం. ధ్యాన శక్తిని ధారపోయాలి శరీరానికి. మెడిటేషన్ ఇవ్వాలి మార్నింగ్ నైట్. ఓకే, ఇది హెల్త్ గోల్. హెల్త్ కోసం మీకేం పాసిబులో రాయండి. వాట్ ఈజ్ దట్ వన్ థింగ్ యూ డూ రెగ్యులర్లీ ఫర్ యువర్ హెల్త్? వెజిటేరియన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. ఒక్కసారి ఈ 3 months, ఫస్ట్ 3 months వెజిటేరియన్ డైటే తీసుకొని చూడండి. మీ బాడీ, మీ మైండ్, మీ ఎమోషన్స్ ఎలా ఉంటున్నాయో దాన్ని బట్టి మీరు ఫాలో చేయండి. ఒక రీసెర్చ్ చేయండి మై డియర్ యంగ్ ఫ్రెండ్స్. ఇది హెల్త్. నంబర్ 2 ఫ్యామిలీ గోల్. ఏంటది? ఫ్యామిలీ గోల్. ఫ్యామిలీ గోల్లో ఏమని రాసుకోవాలి? మీ బ్రదర్స్, సిస్టర్స్, పేరెంట్స్, ఇంకా పెద్దవాళ్ళు గ్రాండ్ పేరెంట్స్ ఉంటే, ఇంకా ఎక్స్టెండెడ్ కజిన్స్ ఉంటే, ఫస్ట్ మీ ఫ్యామిలీ అంటే మీ పేరెంట్స్తో, మీ బ్రదర్ సిస్టర్స్తో రోజు ఎంత టైం స్పెండ్ చేయాలి, కలిసి ఏం చేస్తారు, మీరెంత హెల్దీగా ఉన్నా, ఎంత ఫిట్గా ఉన్నా ఇంట్లో మనం సఖ్యతగా ఉండడం ప్రాక్టీస్ చేయాలి. వాళ్ళతో నవ్విస్తూ కామెడీ ప్రోగ్రాం చూస్తూ జోక్స్ వేసుకుంటూ కలిసి ఎదుగుతున్నాం అనే ధ్యాసతో ఉండాలి. నేను పెద్ద లేకపోతే నేను చిన్న అని కమెంట్ చేయడానికి కాదు ఫ్యామిలీ. పేరెంట్స్ ఎప్పుడూ పెద్దవాళ్ళే. పేరెంట్స్కే పేరెంట్స్ లాగా ఉండడానికి ఎప్పుడు మీరు ప్రయత్నం చేయొద్దు మై డియర్ స్టూడెంట్స్, యూత్ ఆఫ్ ఇండియా అండ్ ద వరల్డ్. పేరెంట్స్ ఎప్పుడు పెద్దవాళ్ళే. వాళ్ళ యొక్క బ్లెస్సింగ్స్, వాళ్ళ యొక్క లవ్ని ఎప్పుడూ తీసుకోవాలి. వాళ్ళ బ్లెస్సింగ్స్ తీసుకోవాలి. పేరెంట్స్తో ఎంత కనెక్షన్ ఉంటుందో ఆ హయ్యర్ సెల్ఫ్తో అంత కనెక్షన్ ఉంటుంది. మీ క్రియేషన్ ఈజీ అవుతుంది. ప్లస్ మీ సిబ్లింగ్స్, బ్రదర్ కానీ సిస్టర్ కానీ, మీరు ఎల్డర్ అయితే మీ చిన్నవాళ్ళతో చక్కగా ఉండాలి. మీరే చిన్నవాళ్ళు అయితే మీ పెద్దవాళ్ళతో చక్కగా ఉండాలి, వాళ్ళ నుంచి నేర్చుకోవాలి. సో ఇలా మీరు ఫ్యామిలీ టైం కూడా రాసుకోవాలి. మీరు కలిసి చక్కగా భోజనం చేయడం, కలిసి చక్కని కామెడీ షోస్ చూడడం, కలిసి వాకింగ్కి వెళ్ళడం, ఫ్యామిలీ హెల్త్ కోసం, హార్మనీ కోసం మీరే ఒక స్టెప్ తీసుకోవాలి. అప్పుడే నెక్స్ట్ గోల్ అయిన కెరియర్, ప్రొఫెషన్, స్టడీ. ఒకవేళ చదువుతున్న విద్యార్థులు అయితే స్టడీ గోల్. నెక్స్ట్ ఏ కెరియర్లోకి వెళ్తున్నారో కెరియర్ గోల్. ఆల్రెడీ ఒక కెరియర్లో ఉన్నవాళ్ళు ప్రొఫెషనల్ గోల్ అని రాసుకుంటారు. ఫస్ట్ హెల్త్ గోల్, సెకండ్ ఫ్యామిలీ, దెన్ కెరియర్. ఒకవేళ మీరు విద్యార్థి, గ్రూప్స్కు ప్రిపేర్ అవుతున్నారు, పీజీ చదువుతున్నారు, పిహెచ్డి చేస్తున్నారు, మీరు రాసుకోండి అక్కడ నెక్స్ట్ ఏ కెరియర్లోకి వెళ్తారు. కెరియర్ గోల్. ఆల్రెడీ ఒక కెరియర్లో వృత్తి వ్యాపారంలో ఉన్నారు, ఆల్రెడీ ఒక ప్రొఫెషనల్గా ఉన్నారు, ప్రొఫెషనల్ గోల్ అని రాసుకోండి. ఏం చేయాలి ప్రొఫెషనల్ గోల్లో? ఎప్పుడు కూడా బాధ్యతాయుతంగా ఉండాలి. మనకు వచ్చిన ఒక గొప్ప అవకాశం, చాయిస్ మీరే ఎంపిక చేసుకొని అక్కడ ఉన్నారు. కానీ మీకు ఏ వర్క్ చేయడానికి అవకాశం వచ్చినా ఒక టీమ్ హెడ్గా ఉన్నా, ఒక టీం మెంబర్గా ఉన్నా ఆ గ్రూప్లో అద్భుతంగా ఉండగలగాలి. TEAM టీమ్ అంటే మీ వాళ్ళందరిపైన ట్రస్ట్ ఉండాలి. మీరు ట్రూత్ఫుల్గా ఉండాలి. మనసా వాచా కర్మేణ ఒకటిగానే ఉండాలి. మనసులో వాళ్ళపైన ఒక మాటలో బయటకు ఒకటి చెప్పడం, చేతల్లో ఇంకొకటి ఉంటే మనం ఉద్యోగంలో ఎదగము, స్టడీస్లో కూడా ఎదగము. కెరియర్ని బిల్డ్ చేసుకోవడం, కెరియర్ని క్రియేట్ చేసుకోవడం సాధ్యం అవ్వకపోవచ్చు. సాధ్యం అవ్వాలి అంటే ఇది పాటించాలి. T ఫర్ ట్రస్ట్. ట్రస్ట్ యువర్ టీమ్, ట్రస్ట్ యువర్ బాస్, ట్రస్ట్ యువర్ కంపెనీ, ట్రస్ట్ యువర్ సెల్ఫ్. E ఫర్ ఎనర్జైజ్ యువర్ సెల్ఫ్, ఎనర్జైజ్ యువర్ టీమ్, ఎనర్జైజ్ యువర్ బాస్. మీ మాటలతో చక్కగా పొద్దున రాగానే విష్ చేస్తాంగా, దట్ ఈజ్ ఎనర్జైజ్. స్మైలింగ్ ఫేస్తో చీర్ఫుల్గా గుడ్ మార్నింగ్ అనాలి. సీరియస్ ఫేస్ పెట్టి గుడ్ మార్నింగ్ కాదు, ఏదో చెప్పాలన్నట్టు చెప్పడం కాదు, చీర్ఫుల్గా గుడ్ మార్నింగ్. మన చలాకితనం కనబడాలి. ఎంకరేజ్ చేయాలి. E ఫర్ ఎంకరేజ్ యువర్ గ్రూప్, ఎంకరేజ్ యువర్ టీమ్, ఎంకరేజ్ యువర్ బాస్. ఎస్ సార్, నిన్న మీరు ఇచ్చిన ఐడియాతో నేను చక్కగా సక్సెస్ అయ్యాను, థ్యాంక్ యూ సార్. T
T for thankfulness. E for energize and encourage. A for accept yourself and all your team. Accept all your boss, whatever he says. అంగీకార తత్వం. ఎందుకంటే మీ పర్సనల్గా ఎదగాలన్న గోల్ ఉంది, కంపెనీ మీకు ఒక అవకాశం ఇచ్చింది, మీరు మీ పర్సనల్ గోల్ని సాధించాలంటే మీరు కంపెనీ గోల్తో అలానే అయి ఉండాలి. స్టడీస్లో ఉన్నారు, చదువుతున్నారు, ఎందులోకి వెళ్ళాలో ఆ స్టడీ గోల్ క్లియర్గా రాసుకోవాలి. రోజుకి ఎన్ని గంటలు చదవాలి, ఎప్పుడు ఎగ్జామ్ ఉంది, ఎన్నిసార్లు రివిజన్ చేయాలి, ఏ కెరియర్ కావాలి, క్లారిటీ. ఓకే, ఇది థర్డ్. ఫోర్త్ వెరీ ఇంపార్టెంట్. ఈ 3 అద్భుతంగా సాధించాలంటే స్పిరిచువల్ గోల్ ఉండాలి. మీ హెల్త్ ఉండాలన్నా, ఫ్యామిలీతో అద్భుతంగా ఉండాలన్నా, హార్మోనియస్గా మీ కెరియర్ బిల్డ్ చేసుకోవాలన్నా, ఉన్న దాంట్లో ఎదగాలన్నా స్పిరిచువల్ గోల్ అంటే హూ యామ్ ఐ, నేను ఎవరు, నేను ఎక్కడి నుంచి వచ్చాను, వాట్ ఈజ్ మై పర్పస్, వాట్ ఐఎమ్ ఐ థ్యాంక్ఫుల్ ఫర్, వేటికి నేను కృతజ్ఞతగా ఉండాలి. ఇది తెలుసుకోవడమే ఆధ్యాత్మికత. భజన, భక్తి, దేవుడు ఇవి కాదు మిత్రులారా. నేనెవరు అని తెలుసుకోవాలి. ఇది ధ్యాన సాధనతో తెలుస్తుంది. దానికి యాక్షన్ ప్లాన్ వేసుకోవాలి. ఎవ్రీడే మెడిటేషన్ గ్రూప్స్లో ఉండడం, పైమా ఉంది యంగ్ మాస్టర్స్ ఉండడం, ధ్యాన యువ పిఎంసి ద్వారా యువతకి ఎన్నో ప్రోగ్రామ్స్ అందిస్తున్నాం. మాతో పాటు ఉంటే మీరు అద్భుతంగా ఎదిగే కోచింగ్ ఇస్తాము. రైట్, ఇది నెక్స్ట్ స్పిరిచువల్ గోల్. నెక్స్ట్ ఈజ్ హెల్త్ గోల్, ఫ్యామిలీ, ప్రొఫెషన్ అండ్ స్పిరిచువల్. 4 అయినాయి. నెక్స్ట్ 5th ఈజ్ ప్రొఫెషన్ గోల్, స్పిరిచువల్ గోల్ అయినప్పుడు ఫైనాన్షియల్ గోల్ పెట్టుకోవాలి. ఈ నెల లేదా ఈ సంవత్సరం నేను మంత్లీ ఇంత ఇన్కమ్ సంపాదించాలి. ఆ క్లారిటీ ఉండాలి మీకు. కెరియర్ క్లియర్గా ఉన్నప్పుడు, ప్రొఫెషన్ క్లియర్గా ఉన్నప్పుడు నాకు ఇంత వస్తే చాలు, 10,000 వస్తే చాలు, 5,000 వస్తే చాలు, వేరే వాళ్ళు నాకు డొనేషన్ ఇస్తే చాలు, నేను ఈ పని చేస్తాను. నో, డ్రీమ్ బిగ్. డ్రీమింగ్ స్మాల్ ఈజ్ ఎ బిగ్ క్రైమ్. క్రియేట్ చేయాలి వెల్త్. మన ఎనర్జీతో వెల్త్ని క్రియేట్ చేయాలి. ఎన్నో అద్భుతమైన వర్క్స్కి యూజ్ చేయాలి. ఓకే, ఫైనాన్షియల్ గోల్ కూడా రాసుకోవాలి. ఈ సంవత్సరం నేను మంత్లీ ఇంత సంపాదించాలి, మంత్లీ 1 lakh సంపాదించాలి. నేనైతే మంత్లీ 1 lakh స్పిరిచువల్ ఆర్గనైజేషన్కి ఇచ్చే స్థాయికి నేను ఎదగాలని రాసుకున్నాను. టీచింగు, కౌన్సిలింగ్ ద్వారా ఎన్ఎల్పి, టీఏ పెయిడ్ వర్క్షాప్స్ కూడా చేస్తూ ఉంటాం. మనం కార్పొరేట్ వర్క్షాప్ కూడా చేస్తూ ఉంటాం. ఆ స్థాయికి ఎదగాలని నేను పెట్టుకున్నాను ఈ ఇయర్. ఓకే, నెక్స్ట్ అవి. నెక్స్ట్ ఏమైంది? హెల్త్ గోల్, ఫ్యామిలీ, ప్రొఫెషన్ అండ్ స్పిరిచువల్, దెన్ ఫైనాన్షియల్ గోల్. ఇక్కడ వరకు వచ్చింది. మరి ఇవన్నీ సాధించాలంటే లర్నింగ్ గోల్ అని స్పెషల్గా రాసుకోవాలి. లర్నింగ్, మీరు ఏ ప్రొఫెషన్లో ఎదగాలనుకున్నారో, ఫైనాన్షియల్గా ఎంత సంపాదించాలనుకున్నారో దానికి కావాల్సిన లర్నింగ్ గోల్ పెట్టుకోవాలి. ఏం నేర్చుకోవాలి, కొత్త స్కిల్ ఏం నేర్చుకోవాలి, కొత్త బుక్స్ ఏం చదవాలి, ఎక్కడెక్కడ పెయిడ్ వర్క్షాప్స్ ఉన్నాయి అటెండ్ చేయాలి. మీరు కనుక లర్నింగ్ గోల్, లర్నింగ్ ఎల్ తీసేయండి, ఎర్నింగ్ కావాలంటే లర్నింగ్ చేయాలి. లర్నింగ్ చేయాలంటే లిజనింగ్ ఉండాలి. ఇలాంటి ప్రోగ్రామ్స్ని వినాలి. పెయిడ్ వర్క్షాప్స్, యువతకి ఉపయోగపడే ఎన్ఎల్పి, న్యూరో లింగ్విస్టిక్ ప్రోగ్రామింగ్, టీఏ, ట్రాన్సాక్షనల్ అనాలిసిస్, అల్టిమేట్ ప్రోగ్రామ్స్ ఉన్నాయి. ఏదైనా క్రియేట్ చేసుకునే అద్భుతమైన ప్రోగ్రామ్స్ లర్నింగ్లో మీకు అందించబడతాయి. ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కూడా కొన్ని వర్క్షాప్ చేస్తున్నాం. మీరు కావాలనుకున్న వాళ్ళు రావచ్చు. ఐ షేర్ మై నంబర్ టు యూ. మరి ఇక్కడ వరకు అయిందిగా, 6 అయినాయి. నెక్స్ట్ ఈజ్ 7th సోషల్ గోల్. ఇవన్నీ మీరు సాధించిన తర్వాతనైనా, సాధించాలనుకుంటే మీ దగ్గర ఉన్నవి పంచాలి. మీ దగ్గర ఏది ఉంటుంది, మీకు మ్యాథమెటిక్స్ వచ్చు, మీ దగ్గర చుట్టుపక్కల ఉన్న వాళ్ళకి మ్యాథ్స్ నేర్పియండి. పిల్లలకి మీకు కంప్యూటర్ వచ్చు, కంప్యూటర్ నేర్పియండి. మీకు ఇంగ్లీష్ వచ్చు, ఇంగ్లీష్ నేర్పియండి. మీరు ఆల్రెడీ ధ్యానం చేస్తున్నారు, ధ్యానం నేర్పియండి. మీరు ఎన్నో పుస్తకాలు చదువుతున్నారు, ఆ పుస్తకాల మీద విశ్లేషణ ఇవ్వండి. మీకు సోషల్ గోల్కి ప్రతి యువతకు ఒక అవకాశం ఉంది. ఈ ధ్యాన యువలో మీరు వచ్చి నా ముందు ఇంటర్వ్యూలో కూర్చోవచ్చు. ఐ ఇంటర్వ్యూ యూ. ఎవరెవరైతే యువత ఈ బుక్ చదివాను, నా లైఫ్ జర్నీ ఇది, నేను ఇలా ఎదిగాను, ఇలా అప్లై చేశాను అని చెప్పాలనుకున్న వారందరికీ ఇదే మా విన్నపం. ఐ వెల్కమ్ యూ ఆల్ టు ప్లీజ్ కమ్ అండ్ గివ్ యువర్ ఇంటర్వ్యూ ఇన్ ధ్యాన యువ. ధ్యాన యువకి ఆహ్వానిస్తున్నాను మిమ్మల్ని. ఈ చాట్ బాక్స్లో మీరు నంబర్ పెట్టండి, మిమ్మల్ని ఇన్వైట్ చేస్తాను, మీరు రికార్డ్ చేస్తాను. మీది ఎంతోమంది విని స్ఫూర్తిని పొందుతారు. సో సోషల్ గోల్ అంటే మీకు ఏది ఉందో అది ఇవ్వాలి.
ఏం కావాలో అది ఇవ్వాలి. ఏం కావాలి? ఆరోగ్యం కావాలి. అందరు ఆరోగ్యంగా ఉండడానికి హెల్త్ వర్క్షాప్స్ ఎక్కడైనా ఉంటే పంపించండి, మీరు సజెస్ట్ చేయండి. ఆధ్యాత్మికంగా మీరు ఎదగాలనుకున్నారనుకోండి, ఆధ్యాత్మికంగా ఎదగడానికి అందరికీ మీరు పిఎంసికి కనెక్ట్ చేయండి. అండ్ యువతకి మరొక విన్నపం, మీరు ఎంతో డబ్బుని ఖర్చు చేస్తూ ఉంటారు కదా, మీరు చేసే ఒక గొప్ప వర్క్ ఏంటంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్కి మీరు సపోర్ట్ చేయండి. మీ కాంట్రిబ్యూషన్స్ గూగుల్ పే, ఫోన్పే ద్వారా జస్ట్ పర్ మంత్ 100 కూడా పంపించచ్చు. మీరు ప్రపంచానికి ఈ విజ్ఞానాన్ని అందించిన దాంట్లో మీరు భాగస్వాములు అవుతారు. అండ్ మీ అందరూ కూడా పిఎంసికి వచ్చి ఒక అద్భుతమైన వాలంటీర్గా మీకున్న క్రియేటివిటీని ఇక్కడ స్ప్రెడ్ చేయొచ్చు. మీకు ఎడిటింగ్ వచ్చినా, లేదా మీకు రికార్డింగ్ వచ్చినా, మీకు కెమెరా టేకింగ్ వచ్చినా, మీకు ఇంటర్న్షిప్ కావాలన్నా, వేరియస్ కంపెనీలో వర్క్ చేస్తున్న వాళ్ళు లేదా కంపెనీస్లోకి వెళ్ళబోయే వాళ్ళు, ఎంబీఏ గ్రాడ్యుయేట్స్ అందరికి కూడా ఇంటర్న్షిప్ ప్రోగ్రామ్స్ మేము ఇక్కడ నేర్పిస్తాం మీకు. ఓకే, సో ఈ 7 లక్ష్యాలు పెట్టుకోవాలి. 7 లక్ష్యాలని యాక్షన్ ప్లాన్ రాసుకొని ఉన్నతంగా అద్భుతంగా ఎదగాలని మేము కోరుకుంటున్నాం. ఆన్లైన్ వర్క్షాప్స్కి అవేకనింగ్ యూత్ అనే ఆన్లైన్ వర్క్షాప్ జరగబోతుంది. మీరు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అటెండ్ చేయాలనుకుంటే 9703125732 9703125732 నంబర్కి వాట్సాప్లో మీ మెసేజ్ చేయండి. అవేకనింగ్ యూత్ గ్రూప్లో మిమ్మల్ని ఏర్పాటు చేసి ఆన్లైన్లో మీకు ఫ్రీ ప్రోగ్రామ్స్ అందించబడతాయి. ఎన్ఎల్పిటిఏ కావాలనుకున్నా కూడా మీరు కాంటాక్ట్ చేయొచ్చు. సో ఇది ఈనాటి ధ్యాన యువ. మరొక ధ్యాన యువలో మరొక గెస్ట్తో కలుద్దాం. మీరు కూడా గెస్ట్గా రావాలనుకుంటే రావచ్చు. చాట్ విండోలో ఈరోజు మెన్షన్ చేయండి, కామెంట్ బాక్స్లో మెన్షన్ చేయండి మీకు ఏది బాగా నచ్చింది. మీరు కామెంట్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. పిఎంసి తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాలని, అందరికీ షేర్ చేయాలని కోరుకుంటూ మరో కార్యక్రమంలో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ. ఎంఎల్ రామ్ సైనింగ్ ఆఫ్.